బ్రిటన్లో కన్జర్వేటివ్ శకం అంతమైపోయింది, లేబర్ శకం ఆరంభమైంది. హౌస్ ఆఫ్ కామన్స్కు మొన్న జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చాలా ఘన విజయాన్ని సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే అది మన లోక్సభకు సమానం. అందులో 650 స్థానాలు ఉన్నాయి. అందులో 410 స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకుంది. కన్జర్వేటివ్ పార్టీకి కేవలం 131 స్థానాలు మాత్రమే వచ్చింది. ఇంత తక్కువ స్థానాలు ఆ పార్టీకి ఇప్పుడు రాలేదు. కన్జర్వేటివ్ పార్టీని అక్కడ టోరీస్ కూడా అంటారు. గత 14 ఏళ్ళుగా అదే అక్కడ అధికారంలో ఉన్నది. లేబర్ పార్టీ కథ వేరు. లేబర్ పార్టీ స్థూలంగా మార్క్సిజాన్ని ఆమోదిస్తుంది, కానీ అది కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఒకే విధంగా సోషలిస్ట్ పార్టీ లాంటిది, లేదా సోషల్ డెమోక్రసీ పార్టీ లాంటిది. డెమోక్రటిక్ సోషలిజమే దాని సిద్ధాంతంగా ఉండేది. 1990లలో టోనీ బ్లేర్ ఆ పార్టీ పెద్ద నాయకుడిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు. ఆ సమయంలో అనేక సంస్కరణలు చేపట్టాడు. దానిలో భాగంగా దాన్ని సెంటర్ వైపు, లెఫ్ట్ నుండి సెంటర్ వైపుకి తీసుకెళ్ళాడు. సెంటర్ లెఫ్ట్ అంటారు ఇప్పుడు కూడా దాన్ని, ఆ పార్టీని. అక్కడ ఆర్థిక సంస్కరణలు చేపట్టాడు, కొద్ది పెట్టుబడిదారీ అనుకూలంగా మార్చాడు. ఆ మార్పులతో ఆ పార్టీ కొనసాగింది. ఆ తర్వాత పరాజయాలు పాలయ్యింది. కన్జర్వేటివ్ పార్టీ చేసినటువంటి ప్రధాన తప్పిదం ఏమిటంటే 1920 జనవరి నెలలో అది యూరోప్ యూనియన్ నుండి బయటకు వచ్చింది. విడిగా తాను బలపడాలనుకున్నది. అది దానికి సాధ్యం కాలేదు. విడిగా బలపడాలని అది అనుకున్నది, కానీ బ్రిటన్ను యూరోపియన్ యూనియన్ EU వెలివేసింది. వెలివేయడంతో ఏమైందంటే ఆర్థిక రంగంలో, ఉత్పత్తి రంగంలో చాలా 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 సమస్యలు వచ్చాయి. ప్రధానంగా వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, హాస్పిటాలిటీ రంగంలో, వైద్య ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరత వచ్చింది. దాంతో ఆ రంగాలన్నీ కూడా సంక్షోభం పడిపోయి ఉత్పత్తి జరగలేదు. జరిగిన ఉత్పత్తి ఇన్ టైం సప్లై కూడా కాలేదు. దానిలో ఉన్న ఇంగ్లాండ్ క్రెడిబిలిటీ, ప్రొడక్షన్ క్రెడిబిలిటీ, సప్లై చైన్ దెబ్బతినేసి. దీనికి అంతటికీ ప్రధాన కారణం లేబర్ సంక్షోభం. కాబట్టి బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీ మీద కొత్త ఆశలు పెట్టుకున్నారు. క్లెమైర్ స్టార్మర్ అడ్వకేట్గా ఉండేవాడు లండన్లోను. బాగా పేరున్నటువంటి అడ్వకేట్. అతనికి సర్ బిరుదు కూడా ఉంది, నైట్హుడ్ అంటాం మనం. సర్ బిరుదు కూడా ఉంది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, లేబర్ పార్టీకి నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఘన విజయం వైపుగా లేబర్ పార్టీని నడిపించాడు. సంక్షోభ కాలంలో బ్రిటన్ గట్టెక్కిస్తాడనే నమ్మకంతో భారత సంతతి చెందినటువంటి ఋషి సునాక్ను ప్రధానమంత్రిని చేశాడు. కానీ ఆయన తన మీద పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చలేకపోయాడు. బ్రిటన్ మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అంచేత ప్రజలు అతను పక్కన పెట్టారు. ప్రధాన సమస్య లేబర్ది కాబట్టి లేబర్ పార్టీ వైపు బ్రిటన్ ప్రజలు చూశారు. గతంలో ఎన్నడూ రాని సీట్లను ఇవాళ లేబర్ పార్టీకి ఇచ్చారు. లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ ఇవాళ రేపో ప్రధానమంత్రి అధికార నివాసం అయినటువంటి 10 డౌనింగ్ స్ట్రీట్లోకి ప్రవేశిస్తాడు. చాలా హోప్స్ ఉన్నాయి ఆయన మీద, చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి ఆయన ముందు. ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికర విషయం. బ్రిటన్కే కాదు, మొత్తం యూరోప్ యూనియన్ కూడాను ఇవాళ బ్రిటన్ వైపు చూస్తున్నది. ఏ మార్పులు రాబోతున్నాయి అక్కడ అనేది. బ్రిటన్ ప్రజలు సహజంగానే తమను ఈ ఆర్థిక కష్టాల నుండి, కార్మిక సంక్షోభం నుండి లేబర్ పార్టీ
కీన్ స్టార్మర్ బయట పడేస్తున్నాడని, పడేస్తాడని నమ్ముతున్నాయి.